అండ్ ఆ తర్వాత చూస్తే బంగారు జింక కథ వస్తుంది మనకి సీత. అక్కడి నుంచి హ్యాపీగా వనవాసం ఆ జింక రాకపోయింటే 14 ఏళ్ళు సాఫీగా సాగిపోయేవి. నెక్స్ట్ ఆ బంగారు జింక కథలో ఉన్న సందేశం ఏంటి సార్? అసలు అది ఎలాగా తీసుకోవాలి దాన్ని? అసలు బంగారు జింక అంటేనే ఒక మాయ. అంటే ప్రతిరోజు మనకు కనిపించేది, మనకు ఎదురుపడేది ప్రతి ఒక్కటి మాయే. మనిషి జీవితంలో మనం చూసే అందమైన ప్రతి విషయం మాయే అనుకుంటాం. ఎందుకంటే ఈ అందమైనటి ఏది శాశ్వతంగా ఉండబోయేది కాదు. అయినా అందానికి ఇప్పుడు ఆ రోజు కూడా ఆ బంగారు జింకని సీతమ్మ వారు చూసి రాముల వారికి నాకు అది కావాలని చెప్పకుండా ఉండుంటే అసలు ఇంత పరీక్ష వచ్చుండేదే కాదు. ఎవరికి? సీతమ్మ వారికి వచ్చుండేది కాదు, రాముల వారికి వచ్చుండేది కాదు. అంటే మనం కూడా మన లైఫ్లో, మన లైఫ్ ఫిలాసఫీలో చాలాసార్లు మనకు మాయ ఎదురవుతూనే ఉంటుంది. దాన్ని ఎలా డిసిప్లిన్గా, రెస్పాన్సిబిలిటీగా మనకు ఏం చేస్తే కరెక్ట్గా ఉంటుంది, మన లైఫ్ కరెక్ట్గా ఉంటుంది, మనల్ని నమ్ముకొని ఉండే వాళ్ళకి కరెక్ట్గా ఉంటుందనే డెసిషన్ కోసం సమ్టైమ్స్ మనం కొన్ని సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. ఆ రోజు సీతమ్మ వారు ఆ బంగారు జింకని గిన సాక్రిఫైస్ చేస్తుంటే అసలు అంత ప్రాబ్లం వచ్చుండేది కాదు. సో మాయ అనేది మన పుట్టుక నుంచి మనం చనిపోయిన దాకా మన చుట్టూరునే తిరుగుతూ ఉంటుంది. సో దాన్ని ఎప్పుడు తీసుకోవాలనో, అసలు తీసుకోవాలన్నా తీసుకోకూడదా, మన ధర్మంలో మనం ఉన్నామా లేదా అనేది మనలో కలిగే ఆలోచనల ప్రకారం మనం దాన్ని క్లారిటీగా తీసుకోవాలి. సో ప్రతి మనిషి ఆ మాయ వెనకాల పడకుండా తన రెస్పాన్సిబిలిటీ, తన ప్రిన్సిపల్స్, తన గోల్స్, తన డెస్టినీని ప్రాపర్గా మనం చూసుకుంటే మనకింత ప్రాబ్లం రాముల వారిలాగా మనకు ఏ ప్రాబ్లం ఉండేదానికి ఆస్కారం లేదు. కానీ బంగారు జింక అనేది ఒక పెద్ద మాయ రాముల వారికి.